సత్యభామ శ్రీకృష్ణుడి వివాహం. సత్రాజిత్తు సూర్యుడికి తపస్సు చేసి మెప్పించి సమంతకం అనే ఒక గొప్ప మణిని పొందాడు. ఆ మణి రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తూ ఉండేది. దాన్ని యాదవరాజు ఉగ్రసేనుడికి ఇమ్మని కృష్ణుడు అడిగాడు. కానీ సత్రాజిత్తు ఇవ్వలేదు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం అతన్ని చంపి ఆ మణిని తీసుకువెళ్ళిపోయింది. ఆ సింహాన్ని చంపి జాంబవంతుడు ఆ మణిని తన కూతురు జాంబవతికి ఇచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు కృష్ణుడే తన తమ్ముని చంపి ఆ మణి తీసుకువెళ్లాడని అపవాదు వేశాడు. కృష్ణుడు ఆ అపవాదు పోగొట్టుకోవడానికి మణిని వెతుక్కుంటూ అడవికి వెళ్లి జాంబవంతుడితో యుద్ధం చేసి ఓడించి అప్పుడు ఆ మణిని తీసుకువచ్చి సత్రాజిత్తుకి ఇస్తాడు. సత్రాజిత్తు సిగ్గుపడి కృష్ణుడిపైన అనవసరంగా అపవాదు వేశాను అని బాధపడి దానికి ప్రాయశ్చిత్తంగా తన కూతురు సత్యభామని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా తను చిన్నతనం నుండి ప్రేమించిన శ్రీకృష్ణునికి భార్య అయింది సత్యభామ.